వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మా బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 19. నేనైతే కాలేజ్కి వచ్చినాను, నేను చెప్పినాను కదా కాలేజ్కి అయితే వస్తున్నాను. ఈరోజు కాలేజ్కి అయితే వచ్చిన, ఎగ్జామ్ ఉండింది. సో కాలేజ్కి అయితే వచ్చిన. ఈరోజు ఆల్మోస్ట్ టైం 9-10 అట్లా అవుతుంది. నవ్వు కూడా వర్క్ అట్ మా హాస్టల్ జిమ్లో అయితే ఈరోజు అయితే వర్కౌట్ అయితే చేస్తాను. ఇట్స్ లైక్ ఈ టైంలో చేయడం అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఆల్మోస్ట్ అందరూ కాలేజ్కి వెళ్ళిపోతారు. నాకు జిమ్ అంతా మొత్తం ఖాళీగా ఉంటుంది. లెట్ మీ షో జిమ్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి అయితే చూపిస్తాను. ఈరోజు మన వర్కౌట్ రొటీన్లో వర్కౌట్ బి అంటే ఇట్స్ లైక్ డెడ్ లిఫ్ట్, బార్బెల్ రోస్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాం ఈరోజు మన వర్కౌట్ రొటీన్. లెట్స్ సీ హౌ మై ఎట్లుంటుంది ఈరోజు వర్కౌట్ రొటీన్. ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ ఇంటెన్స్ అనమాట. కొంచెం తగ్గినట్టు ఉంది. కొంచెం బెంచ్ ప్రెస్ లిమిట్ చేయడానికన్నా లేకపోతే తక్కువ వెయిట్తో అన్న చేయడానికి అయితే ట్రై చేస్తాను. అట్లనే పుల్అప్స్ అన్న నార్మల్ పుల్అప్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏం అనిపించట్లేదంటే చేస్తాను. అట్లనే ల్యాట్ పుల్ డౌన్స్ అయితే చేస్తాను. మ్యాక్సిమం మంచి వెయిట్ పెట్టుకుని ఎఫెక్టివ్గా అయితే ల్యాట్ పుల్ డౌన్స్ అయితే చేస్తాను. దట్స్ ఆల్. ఇంకా డైరెక్ట్లీ గెటింగ్ టు ఒక వార్మప్కి ఫస్ట్ ఒక 5 minutes అయితే థ్రెడ్మిల్ వాక్ చేద్దాము. తర్వాత జనరల్ స్ట్రెచెస్ చేసి ఇంకా డైరెక్ట్గా వర్కౌట్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. నార్మల్గా ముందైతే నేను వార్మప్ అట్లా థ్రెడ్మిల్ అయితే ఎక్కుతుండలేదు. ఈ మధ్య థ్రెడ్మిల్ ఎక్కడం అయితే నేర్చుకున్నాను. లైక్ వార్మప్ కోసం, తర్వాత ఇంకా బేసిక్ స్ట్రెచెస్ అయితే చేసిన. వార్మప్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ ఇంజురీస్ అన్నీ వార్మప్ చేయడం వల్ల, వార్మప్ చేయకపోవడం వల్ల, అట్లనే మజిల్స్ ఎనఫ్గా స్ట్రెచ్ చేయకపోవడం వల్ల, వీటి వల్లనే ఇంజురీస్ అవుతాయి. సో పక్కా వార్మప్ అయితే చేయండి. ఇంకా వార్మప్ అయిపోతేనే ఇంకా నేనైతే పుల్అప్ బార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. వన్ మోర్ థింగ్, నేను పుల్అప్ చేయడం అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. పుల్అప్స్ షోల్డర్ పెయిన్ ఉంది కదా అని డిస్కంటిన్యూ చేశానండి పుల్అప్ చేయడము. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే పుల్అప్ చేయడం అయితే కంటిన్యూ చేసినాను. బాగానే వచ్చాయి రెప్స్. పుల్అప్స్ కొంచెం ఒక 10-15 వరకు చేసి తర్వాత ఇంకా ల్యాట్ పుల్ డౌన్స్ అయితే చేసిన. ల్యాట్ పుల్ డౌన్ మంచి వెయిట్ పెట్టుకుని చేసిన, ఎఫెక్టివ్గా అయితే వచ్చింది. తర్వాత ఇంకా బెంచ్ ప్రెస్ చేయడానికి అయితే పోయినా. అండ్ మోర్ థింగ్ చెప్పాలంటే ఇంకా షోల్డర్ పెయిన్ తగ్గలేదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అనమాట, ఎక్స్పెరిమెంటింగ్. ఎట్లా వెయిట్స్ 2.5 kgs పెట్టుకున్నాను వెయిట్. ఓకే చేయొచ్చా చేయలేమా అన్నట్టు తక్కువ వెయిట్తోనే చేసినాను. బట్ కొంచెం తక్కువ వెయిట్తో బాగానే ఉండింది, కానీ కొంచెం వెయిట్ పెంచంగానే మళ్ళీ అప్పుడే మనకు పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నేను డిస్కంటిన్యూ చేసిన అనమాట మధ్యలోనే. ఆల్మోస్ట్ ఒక 10 kgs దగ్గర అనుకుంటా పెయిన్ మళ్ళీ పడినట్టు అనిపించింది. దాన్ని డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ ఇంకా నార్మల్ రెగ్యులర్ పుషప్స్ అయితే చేసినాను. పుషప్స్ బాగానే చేసినా అనమాట, ఒక 20-50 వరకు. ఛార్జింగ్ అయితే తక్కువ ఉండింది. మన వర్కౌట్ సెషన్ కంప్లీట్ అయ్యే వరకు ఛార్జింగ్ ఉండదని నేను మధ్యలో అయితే బాడీ చూసుకుంటున్నాను అనమాట. దట్స్ ఆల్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్.